పొద్దున్న ఏం చేస్తున్నాడో ఏమో. ఇంతవరకు టీ నీళ్ళు అడగల, కాఫీ నీళ్ళు అడగల. ఏమండి ఏమండోయ్ ఏమండి, ఇంతసేపు పిలుస్తుంటే పలకరేంటండి? ఏదో తన్మయత్వంలో ఉన్నట్టు. ఇంటికి కాఫీ నీళ్ళు టీ నీళ్ళు ఏమన్నా తెమ్మంటారా వద్దా? ఏంటి అలా బెత్తర చూపులు చూస్తారు? ఏమండోయ్, కాఫీ నీ వద్దు కానీ పక్కన కూర్చోయని నీకు మాట చెప్పాలి. నాకా? చెప్పండి. రాత్రి నాకు సిగ్గేస్తుంది. రాత్రి ఏమైంది చెప్పండి. సిగ్గేస్తుంది నాకు. అబ్బా ఏమైందో చెప్పండి. మిమ్మల్ని ఏమైందో చెప్పండి. మీరు సిగ్గుపడుతూ ఉంటే ఎలా తెలుస్తుంది? మీరు సిగ్గుపడకుండా చెప్తే కదా నాకు అర్థమయ్యేది. చెప్పండి. మరేమో నాకు రాత్రి లేచిపోయినట్టు కల వచ్చింది. అబ్బో, ఎవరక్కడ? డోర్ తీసే ఉంది, రావచ్చు. ఇది పడనే పడలేదు, టయానికి పడదు. ఎక్కడికి ప్రయాణం? బలంగా బ్యాగ్ సత్తున్నవే. అన్నయ్య నువ్వా? ఎట్ట తలుచుకుంటానో లేదో అట్టొచ్చేసావు. 2 రోజుల నుంచి నిన్ను చూడాలనుకుంటాను. అబ్బా ఎలాగోలే, నేను ఊరు వెళ్దాం అనుకుంటున్నానా, నువ్వు వచ్చావన్న ఆనందంలో అబ్బో ఇంక చెప్పలేను. రా అన్నయ్య. అన్నయ్య కూర్చొని మీ బావగారితో మాట్లాడుతూ ఉండు. నేను ఇప్పుడే వస్తాను అన్నయ్య. సరే అమ్మా, పోయిరా. మా అన్నయ్యతో మాట్లాడుతూ ఉండండి, ఎప్పుడు ఉమ్మని కూర్చోకుండా మాట్లాడండి. బావా, మా చెల్లెలు నీకు చెప్పండి ఎక్కడికి కదలదు, బ్యాగు బలంగా తత్తుంది. ఎక్కడికి ప్రయాణం నాకన్నా బావా. నీకు అలా అర్థమైందో బావా? దానికి నేనేం చెప్పాను, దానికేం అర్థమైందో నాకు అర్థం అవ్వట్లేదు బావా. నువ్వేం చెప్పావు బావా? బావా నేను రాత్రి లేచిపోయినట్టు కల వచ్చిందని చెప్పాను బావా. అవునా? లేచిపోయినట్టు కలొచ్చిందా? అదేం చేస్తాను నాకే అర్థం అవ్వట్లేదు బావా. చూద్దాం ఉండు బావా. అది చిన్నప్పటి నుంచి మాకే అర్థం కావట్లేదు, నీకేం అర్థం అవుతుంది బావా? అవునా? అన్నయ్య సరే, బస్సులు దొరుకుతాయో లేదో, ఇంటికి వెళ్ళే వేళ అయింది. నువ్వు లేచి బయలుదేరావంటే మేము కూడా బయలుదేరాలి. అడగడం మర్చిపోయా, ఇంతకీ ఎక్కడికమ్మా? నేను చెప్పడం మర్చిపోయాను అన్నయ్య. నేను మా ఆయన లేచిపోతున్నా. ఇదిరా మా చెల్లెలంటే. నేను పక్కింటి ఆవిడతో లేచిపోతాం అనుకుంటే దీంతో అనుకుంది. ఎలాగో చెప్పలా, చెప్తుంటే చంపేసిందేమో. అడ్రస్ పెట్టు.